ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. అల్పిరి దుర్ఘటనలో ఎగిరిపడ్డా, నెత్తుటి మరకలతో నిలబడ్డా, ఏమాత్రం జంకకుండా జింక పిల్లలా పరిగెడుతూ ఈ రోజుకి 75 సంవత్సరాల దరిదాపులు ఉన్నప్పటికీ కూడా ప్రజల మద్దతు రాజ్యసభైనటువంటి రాజకీయం చేస్తారంటే దానికి కారణం ఆ వెంకటేశ్వరుడు, ఆ శ్రీనివాసుడు, ఆ గోవిందుడు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకో, 3 పదుల వయసులో మంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, 8 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి గెలిచి ప్రజల మద్దతుతో ఈ రోజుకి చరిత్రలో నిలబడే రాజకీయం చేస్తున్నాడంటే కారణం ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు, ఆ గోవిందుని ఆశీస్సులతోనే ఆ మహానుభావుడు ముందుకెళ్తున్నాడు. అన్న ఒక్కసారి గెలిచాడు, లక్షల కోట్లు లూటీ చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అధోపాతాళానికి తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎంత దుర్గతి పాలు చేశాడో ప్రజలకి తెలియదా? అందరికీ తెలిసే కదా తమకు ఓట్లయింది. వెంకటేశ్వరుని సన్నిధిలో చేయాల్సినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంటి దగ్గర సెట్ వేసి తాడేపల్లి ప్యాలెస్ లో సత్యమణి భారతీ గారిని పక్కన కూర్చోబెట్టి సినిమా ఆర్టిస్టులు తీసుకొని వచ్చి సినిమా పాటలు పాడించి డాన్సులు వేయించి భజన చేయించుకుంది ఎవరు? రోజా జగన్మోహన్ రెడ్డి కాదా? అందుకాదా మనకు 11 వచ్చింది. ఈ రోజు కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. సొంత చెల్లి, కన్న తల్లి, బాబాయి ఏ ఒక్కరూ కుటుంబంలో లేకుండా చిన్నాభిన్నం అయిపోయినారంటే కారణం ఆ వెంకటేశ్వరుని యొక్క ఏసడింపులు, ఆయన ఆశీస్సులు లేకపోవడం కాదా? రోజా, నువ్వు 2 మాటలు చాలా తప్పుగా మాట్లాడినావు. ఒకటి, వాళ్ళ బిడ్డ రుచి చూశాడు. ఏంది రుచి చూశాడు? రుచి చూశాడనే పదం నువ్వు వాడచ్చా? ఒక చిన్న బిడ్డ అక్కడ లోపల పడిపోయి గాలి ఆడకుండా అపస్మారక స్థితిలో పడి ఉంటే ఆ బిడ్డను కాపాడుకొని వెంకటేశ్వర తలాలు అప్పగించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని రుచి చూశాడంటావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి డబ్బులు రుచి చూస్తున్నావు.